హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము మన ఛానల్లో వాటర్ క్యాండిల్స్ ఎంతో ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాము. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కొన్ని గాజు గ్లాసులు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. అలాగే మన దగ్గర ప్లాస్టిక్ మూతలు కానీ లేదా పాలిథిన్ షీట్ అయినా సరే మనకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఏదైనా ఒకటే చక్కగా వెలుగుతాయి. అలాగే ఇలా తీసుకున్న గాజు గ్లాసులు కానీ బాటిల్స్ కానీ దాంట్లో హాఫ్ వరకు వాటర్ వేసి మనకు నచ్చినట్టుగా ఫ్లవర్స్తో కానీ కలర్స్తో కానీ అలాగే ఫెబల్స్ ఉంటాయి కదా వాటిలతో కానీ అలంకరించుకోవచ్చు. ఇలా అలంకరించుకోవడం వల్ల మనము దీపాలు వెలిగించినప్పుడు ఎంతో అందంగా చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. అలాగే ఈ వాటర్లో కొద్దిగా మనము పర్ఫ్యూమ్ కానీ పచ్చకర్పూరం కానీ వేసామంటే చక్కగా మంచి సువాసనతో వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇవి క్లిప్స్ అండి, పాతవి అయిపోయి ఉంటాయి కదా మన దగ్గర, వాటిని వేసినా కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తాయి దీపాలు వెలిగేటప్పుడు. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. మనము ఎక్కువసేపు వెలగాలి అనుకునేటట్లయితే ఎక్కువగా వేసుకుంటే బెస్ట్ అండి. నేను ఇక్కడ జవాది పౌడర్ యాడ్ చేస్తున్నాను. అందుబాటులో మీకు జవాది పౌడర్ ఉంటే జవాది పౌడర్ కూడా వేసుకొని వెలిగించుకోవచ్చు. వెలిగినంతసేపు మంచి అరోమాతో మన ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కవర్కి మధ్యలో హోల్ వేసుకొని ఇలా ఒత్తులు అనేది అరేంజ్ చేసుకోవాలి. ఇవి మామూలుగా మనము అడ్డ ఒత్తులు వేస్తాం కదా, ఆ ఒత్తులు అన్నమాట. అలాగే నేను పువ్వొత్తులతో కూడా చేశానండి. 2 రోజులు నేను ఈ వీడియో తీశాను. చాలా అందంగా అనిపించింది. అలాగే ఏ ఒత్తులు మనకు చక్కగా వెలుగుతాయి కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ పైన నూనె తేలడము. కొద్దిసేపటి తర్వాత చక్కగా ఆయిల్ అంతా ఫామ్ అవుతుంది. దానివల్ల మనకు ఈ ఒత్తి కిందికి పోవడం కానీ నీళ్ళలో మునిగిపోవడం అనేది కానీ జరగదు. చక్కగా నూనె ఉన్నంతసేపు బాగా వెలుగుతాయి. ఇవి అయితే నేను 10 ఇయర్స్గా ఈ దీపాలను అయితే వెలిగిస్తున్నానండి. ఇప్పుడైతే యూట్యూబ్లో అందరూ చూసి చేస్తున్నారు, కానీ నేను చాలా సంవత్సరాలుగా వీటిని అయితే ఈ విధంగా అరేంజ్ చేస్తూ ఉంటాను దీపావళికి. అందులో నా ఫేవరెట్ అన్నమాట దివాళీ అంటే. దీపాలు చక్కగా చాలా వెలిగిస్తాను. 100 పైనే దీపాలు అనేది మా ఇంట్లో వెలుగుతాయి ఈ దివాళీకి అయితే. ఆ దీపాల వెలుగుల్లో ఇల్లంతా చూసుకోవడం అనేది నాకు చాలా చాలా ఇష్టం అండి. మీకు నేను దివాళీ రోజు దీపాలు వెలిగించిన తర్వాత ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ నేను ఇంకొక రోజు పువ్వొత్తి వేసి వెలిగించానండి. ఏదైతే మనకు ఈజీగా ఉంటుందని మీకు చూపించడానికి మాత్రమే నేను ఈ 2 వీడియోలని క్లబ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా, వాటర్ పైన ఆయిల్ వేసాను. ఆయిల్ కరెక్ట్గా రౌండ్గా సర్కిల్ లాగా వచ్చేసింది కదా, కొద్దిసేపటికి అంతా ఓకేగా ఫామ్ అయిపోతుంది. ఇలా మనం ఈజీగా ఈ పువ్వొత్తుల్ని పెట్టామంటే పక్కకు ఒరిగే సమస్య ఉండదు. చిన్నపిల్లలు కానీ కొంచెం టీనేజర్స్ అలా వెలిగించాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కదా, ఇవైతే వాళ్ళు చేయడానికి చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఈ పువ్వొత్తులు పెట్టి వాళ్ళు ఈజీగా వెలిగించుకోవచ్చు. మనం పెద్దవాళ్ళం రోజు వెలిగించే వాళ్ళైతే మనకేమీ డిఫరెన్సెస్ అయితే తెలియదు, వాళ్ళకైతే బాగా ఈజీగా అనిపిస్తుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా గ్లాస్లో పెట్టుకొని మనము వెలిగించుకోవడమే. ఇక్కడ కూడా నేను ఒక గ్లాస్లో ఫ్లవర్స్ వేసాను, ఒక దాంట్లో అయితే కలర్ వేసాను, ఒక దాంట్లో ఏమో జడకు వేసుకుంటే క్లిప్ అనేది పెట్టేశానండి. చాలా అందంగా ఉంటాయి ఈ దీపాలు. గాల్లో పెట్టినా కూడా ఈ దీపాలు అనేది కొండకెడవు. ఎందుకంటే మనము హాఫ్ వరకే వాటర్ వేసాము, ఆ పైన మాత్రమే నూనె వేసాం కదా. ఎప్పుడు కూడా బయట వైపు అంటే గాలిలో పెట్టేటప్పుడు హాఫ్ వరకే వాటర్ వేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేయండి. దానివల్ల లోపలగా ఉంటుంది దీపం అనేది, అంటే పై వరకు ఉండకుండా గాలి వచ్చినా కూడా ఆరిపోకుండా చక్కగా వెలుగుతుంది.
ఇక్కడ గమనించారంటే ఈ గ్లాస్ జారు కొంచెం డిజైనర్గా వచ్చింది, అందంగా ఉంటుందనే ఉద్దేశంతో దాంట్లో కూడా నేను వేశాను. అలాగే గ్లాసులు కూడా కొద్దిగా డిజైన్ కానీ లైన్స్ లాగా వచ్చింటాయి కదా, వాటిల్లో వెలిగించామంటే చాలా చక్కగా అందంగా ఉంటాయండి. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఈ దీపాలు అనేది ఇలా ఉన్నాయి, చాలా అందంగా అనిపిస్తాయి. వీడియోలో అంత చక్కగా కనిపించకపోవచ్చు కానీ మనము రియల్గా పెట్టుకున్నప్పుడు అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ దీపాలు. మీరు ఒకసారి చూసి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాగలేకపోతే బాగలేదని కూడా కామెంట్ చేయండి, హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు బాగలేదో చెప్తే, ఎందుకు బాగలేదో చెప్పారంటే దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. కాబట్టి నచ్చినా కామెంట్ చేయండి, నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేను చెప్పాను కదా డిజైనర్ గ్లాసులు అనేసి, ఆ గ్లాసులకు లైన్స్గా వచ్చింటాయి కదా, అలాంటి గ్లాసులు వేస్తే ఆ విధమైన డిజైన్ లాగా కనిపిస్తుంది. మనము లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా హెయిర్ క్లిప్ ఎంత అందంగా కనిపిస్తుందో దాంట్లో వేసినప్పుడు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.